సార్ మీరు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలి సార్. థ్యాంక్ యూ. ఈ పొజిషన్లో ఉన్నందుకు నేను కూడా గర్వపడుతున్నా. నా శిష్యులు మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. ముఖ్యంగా మరి రిపోర్టర్గా ఇంతవరకు ఎదిగిండు, ఒక టీవీనే స్థాపించినంటే ప్రత్యేకంగా థ్యాంక్ యూ సార్. అంతా మీ పెద్దల ఆశీర్వాదం సార్. తప్పకుండా. నమస్తే, వెల్కమ్ టు 3T టీవీ. చైర్మన్ విత్ చెన్నయ్య. నేడు తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రమాణ స్వీకారాలు కూడా చేయడం జరిగింది. సో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చైర్మన్లు, కౌన్సిలర్ అందరూ కూడా ఊరి అభివృద్ధి కోసం ఏ విధంగా చేయాలనే దానిపైన దృష్టి సారించారు. సో దాంట్లో భాగంగా ఈరోజు మనం కోస్గి మున్సిపల్ చైర్మన్ దగ్గర ఉన్నాం. మరి కోస్గి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ 16 క్లీన్ స్వీప్ చేసిన తర్వాత చైర్మన్గా ఎన్నుకోబడిన నాగలపల్లి నరేందర్ గారితో ఉన్నాం. మరి తన రాజకీయ ప్రస్థానం ఏంటి, మరి ఎందుకు తన రాజకీయాలకు వచ్చారు, మరి కోస్గి అభివృద్ధి కోసం తను ఏం చేయబోతున్నారు అంటే అనేక విషయాలపైన మనము చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్తే సార్, వెల్కమ్ టు 3T టీవీ సార్. థ్యాంక్ యూ. సార్, ప్రేక్షకుల కోసం ముందుగా మీ పరిచయం చేసుకోండి సార్, మీ రాజకీయ నేపథ్యం. అందరికీ నమస్కారం. నా పేరు నరేందర్ నాగలపల్లి. సో నాది ఇంతకుముందే మా నాన్నగారు దాదాపుగా ఒక 2 times 3 times సర్పంచ్గా ఉన్నారు. దాని తర్వాత నాన్న సర్పంచ్ ఉన్నప్పుడు నేను అప్పుడు 10th క్లాస్ 5th క్లాస్ అట్లా ఉండేంటి. సో యాక్చువల్గా రాజకీయంలో నాన్నగారు ఎంకరేజ్ చేయలేదు, ఓన్లీ చదువు మీదే కాన్సన్ట్రేషన్ చేసిండ్రు. నాన్న అప్పుడు మన జూనియర్ కాలేజ్ ఉండేది, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. సో రామనరసింహ సారు ప్రిన్సిపల్గా ఉండే. ఆ రామనరసింహ సారు స్ఫూర్తితోటి మేము ఎడ్యుకేషన్ పరంగా నాన్నగారు రాజకీయాలకు ఆహ్వానించలేదు. అంటే రాజకీయాల్లో సరే మంచి చెడులు ఉన్నా కూడా యువతని మొత్తం కూడా ఎడ్యుకేషన్ వైపే తను మళ్లించాడు. కానీ అనూన్య పర్యాలతో నేను తర్వాత రావడం జరిగింది. అది ఏ విధంగా వచ్చానని చెప్తాను. సో నాన్న అప్పుడు 10th క్లాస్ ఉన్నప్పుడు నన్ను రామనాథ్ సార్ ఎంకరేజ్ చేసిన తర్వాత నేను ఇంజనీరింగ్ చేయడం జరిగింది. తర్వాత ఇంటర్మీడియట్ కూడా కోస్గిలో, ఇంటర్మీడియట్ వరకు కూడా కోస్గిలో చేసిన. ఇంటర్మీడియట్ తర్వాత సార్ ప్రోద్బలంతో నాన్న అప్పుడు చైర్మన్గా ఉండే కాలేజ్కి ఎంసెట్ కోచింగ్ తీసుకోవడం జరిగింది. అప్పట్లోనే మనకు ఉస్మానియాలో రావడం జరిగింది. 1082 ర్యాంక్ మనకు రావడం జరిగింది. సో ఆ విధంగా నేను ఉస్మానియాకు వెళ్ళిపోయాను. మీది సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం సార్. డాడీ కూడా చాలా 3 సార్లు అంటారు కాబట్టి అప్పట్లో చాలా అది పెద్ద విషయమే. కోజిలో అంటే నాగలపల్లి అంటే కోజిలో ఒక బ్రాండ్. అప్పట్లో నాన్నగారు అంటే కూడా చాలా గౌరవం ఉండేది వీళ్ళలో. మరి నాన్నగారు రాజకీయంగా ఉన్నప్పుడు మీరు ఎందుకు రాజకీయంగా రావాలని ఆలోచించే చేయలేదు? అదే చెప్పబోతున్నా. సో నేను తర్వాత ఆయన ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టేసి నన్ను పంపేసాడు. అన్న ఉండిండు, అన్ననేమో బిజినెస్ పరంగా ఉన్నాడు. సో నేను ఇంజనీరింగ్ తర్వాత, అంటే అప్పటికి నాన్న సర్పంచ్, ఇంకా నేను ఇంజనీరింగ్ చేసేటప్పుడు కూడా సర్పంచ్ ఉండే. సో ఇంజనీరింగ్ మధ్యలో తర్వాత వేరే వాళ్ళు ఎంటర్ అయ్యారు. నాన్న అప్పుడు సరే కొన్ని పరిస్థితుల్లో ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత మళ్ళీ అప్పుడు నేను వద్దామనుకున్నా. సో నన్ను అందరు కూడా ఇంజనీరింగ్ అప్పుడే అయిపోయినది, వద్దామనే పరిస్థితి ఉంది అన్నట్టు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల వీళ్ళు ఎంకరేజ్ చేయలేదు, ఇంట్లో వాళ్ళు ఎంకరేజ్ చేయలేదు, ఎవరు మా అన్న వాళ్ళు కానీ. సో ఎడ్యుకేషన్ వైపే పోదాము మనం, సరే చూద్దాం కానీ తర్వాత చూద్దాం కానీ అనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. అప్పుడు వేరే వాళ్ళకి అవకాశం, నాన్నని మళ్ళీ నిలబడతా అంటే నేను వచ్చి నాన్నని డ్రాప్ చేసి వేరే వాళ్ళకి, పక్క వాళ్ళకి, మా పనులు ప్రతాప్ వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరిగింది. సో అప్పుడు కూడా మళ్ళీ శేఖర్ సెకండ్ టైము పక్క ఆయన మళ్ళీ గెలవడం జరిగింది. సో ఇది ఏదో ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి నేను సరే అప్పటికి ఇంజనీరింగ్ అయిపోయింది. మ్యారేజ్ కూడా అప్పుడే నాది డిక్లేర్ చేసిండ్రు, మ్యారేజ్ చేసుకున్నా. అక్కడనే ప్రైవేట్ కంపెనీలో, పటాన్చెరులో ఒక ప్రైవేట్ కంపెనీలో చేస్తూ ఉంటే. సో అప్పుడు నాన్న డ్రాప్ చేసినాము, ప్రతాప్ వాళ్ళు ఓడిపోయినారు, మళ్ళా శేఖర్ వచ్చిండు. సో పరిస్థితులన్నీ కూడా గందరగోళంగా ఉన్నాయి ఊర్లో. సో మన అభిమానులు, ఊరు ప్రజలు, అరే ఇదేంది మళ్ళా, సరే వీళ్ళ ఫ్యామిలీ ఉంటే కొద్దిగా అందరికి అండదండగా ఉండే. సో ప్రజలందరూ కూడా కొన్ని పనులు కూడా బాగా చేస్తూ ఉంటాయి కాబట్టి అప్పుడు మా ఫ్రెండ్ సర్కిల్ ఎవరైతే ఉన్నారో 10th క్లాస్ బేస్ ముఖ్యంగా ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. సెకండ్ టైం నా వాడు శేఖర్ వచ్చిన తర్వాత
సో అప్పుడు సరే ఏ విధంగా నేను ఆడ జాబ్ చేస్తున్నా, మరి మన పరిస్థితి ఏంది, పరిస్థితి కూడా అంతంత నేను నాన్న అయింది ఓన్లీ రాజకీయం జీవితంగా సంపాదించింది ఏం లేదు. సో వాళ్ళు ప్రపోజ్ చేసింది అంటే ఫస్ట్ ఒక మనం జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేసుకుందాం ఇక్కడ. సో అప్పుడు రామనగర్ సార్ డైరెక్టర్గా ఉండే, సో గురునాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండే. సో గురునాథ్ రెడ్డి గారి చొరవతోటి నేను అప్పుడు జూనియర్ కాలేజ్ తీసుకోవడం. జూనియర్ కాలేజ్ అప్పుడు కోస్గిలో లేదు, మళ్ళీ హకీంపేటలో పెట్టాను నేను. సో అట్లా నా ప్రస్థానం అనేది మళ్ళీ హైదరాబాద్ నుంచి కోస్గికి రావడం జరిగింది. కోసి వచ్చినా కూడా మళ్ళీ ఎడ్యుకేషన్ వైపు ఎడ్యుకేషన్ కాలేజ్ ఓపెన్ చేసినాను. కాలేజ్ ఓపెన్ చేసిన తర్వాత అప్పుడు ఇక స్టూడెంట్స్ తోటి వాళ్ళతోటి మింగిల్ అయికుంటూ అప్పుడు సర్కిల్ అంతా కూడా లేదు, ఈసారి మనం మళ్ళీ మీరు తప్పకుండా చేయాలి, అంత ఇబ్బందికరంగా ఉంది కాబట్టి మీరు అందరు అంటే నేను ఒకటే చెప్పినా, సరే అబ్బా ఇప్పుడు నాన్న చేసిండు, మనం సంపాదించింది ఏం లేదు, సరే ఎడ్యుకేషన్ పరంగా అందరికీ హెల్ప్ చేస్తున్నాం కదా, దాని ఏముంది, సరే రాజకీయంగా కూడా ఉన్నాం, చేద్దాము, సరే మీరు అందరూ ఎంకరేజ్ చేస్తే నేను తప్పకుండా ఉంటా అని చెప్పేసి వాళ్ళందరి ప్రోత్సాహంతో మా ఫ్రెండ్ సర్కిల్ కానీ మా పాత లీడర్స్ విజయ్ కుమార్ అప్పుడు విజయన్న ఉండే, సో వాళ్ళంతా ఆ లీడర్స్ ప్రోత్సాహంతో నాన్న ప్రోత్సాహంతో అన్న ఉండే, సో వీళ్ళంతా ఎంకరేజ్ చేస్తే అప్పుడు ఫస్ట్ టైం నేను నిలబడ్డా. అంటే ఫస్ట్ టైం నిలబడ్డప్పుడు ఏమైందంటే నాకు ఈ యూత్ని కొద్దిగా మనం కలవడం లేట్ అయింది అప్పటికి. సో వాళ్ళని ఓన్లీ నా ఫ్రెండ్ సర్కిల్, సో పెద్ద మనుషులు కొంతమందినే కలిసిన, పెద్ద మనుషులను కూడా కలవలేదు. అప్పుడు నాకు మైనార్టీ సోదరులు బాగా క్లోజ్ అనమాట. ఎప్పట్లో టపమౌలానా సాబ్ అని ఆయన ప్రెసిడెంట్ ఉండే. సో నాకు ఒక ప్రత్యేకమైన అభిమానం, నేను ఎవరైనా మింగిల్ అవుతా కాబట్టి ఆ అభిమానంతో వాళ్ళంతా కూడా సపోర్ట్ చేసింది. ఫస్ట్ టైం సపోర్ట్ చేసిన నేను యూత్ని అప్పుడు కొద్దిగా లేట్గా వాళ్ళని తీసుకోవడం జరిగింది, కలవడం జరిగింది. అప్పట్లో నేను శేఖరు దోమరాజన్ నిలబడ్డాడు. సో దోమరాజన్న అప్పటికి వైస్ ఎంపీపీ చేసిండే, అది చేసిండే కాబట్టి సో ఇద్దరికి ఈక్వల్ ఛాయిసెస్ ఉండే, దోమరాజకుండే, ఈయనకుండే, నాకుండే. సో దోమరాజన్న ఏమైందంటే ఆ యూత్ని అప్పుడు గ్యాదర్ చేసిండే ఆయన. సో మళ్ళీ మా ఇద్దరి మధ్యలో మళ్ళీ శేఖరే వచ్చిండు అప్పుడు ఫస్ట్ టైం. సో ఆ విధంగా ఫస్ట్ టైం నేను ఓడిపోవడం జరిగింది. అప్పుడు ఎంత 30 ఓట్స్ తోటే నేను శేఖర్ గెలిచిండు, నేను ఒక 30-35 ఓట్లతో ఓడిపోయాను. మరి ఎప్పుడైనా అనిపించింది అనవసరంగా ఫీల్డ్ వదులుకొని జాబ్ వదులుకొని రాజకీయాలకు వచ్చాను? లేదు అప్పుడే మనకు పట్టు పెరిగింది. సో అరే ఇదేదో మనము, సో రాజకీయం అంటే ఆషామాషి కాదు, ఏదో మనము ప్రజల్లో సరే ఉన్నారు కదా అని ముందరకు పోవడం కాదు, ప్రజలలోకి వెళ్ళాలి ఫస్ట్. అంటే నేను స్టార్టింగ్ ఓన్లీ ఎడ్యుకేషన్ తోటి వచ్చిన, సో మనము ఊరు పబ్లిక్ తోటి మింగిల్ కాలే అప్పటికి. సో అది మనకు ఆ పట్టుతోటి నేను మళ్ళీ నాన్న ప్రోత్సాహంతో నేను మళ్ళీ ఒక 5 ఏళ్ళు కూడా అప్పుడు ఎంపీ విఠలరావు సాబు ఉండే, ఎంపీగా విఠలరావు సాబు గారు వచ్చింది. సో విఠలరావు గారి ప్రోత్సాహంతో విజయ్ కుమార్ వాళ్ళు అందరూ పెద్ద మనుషులు ఉంటే అప్పుడు, సో వాళ్ళందరూ ప్రోత్సాహంతో అప్పుడు ఇక ఊర్లో వెళ్ళడం జరిగింది. నాది ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీ, ఎప్పుడు చేంజ్ లేదు, ఎప్పుడు లేదు, నాన్న లేదు, బీఆర్ఎస్ ప్రపంచం ఉన్నప్పుడు కూడా ఎప్పుడు చేంజ్ కాలేదు. ఎందుకు ఈ పార్టీ అంటే ఎందుకు ఉండాలని అంటే మనకు సరే అప్పుడున్న ఇందిరమ్మ రాజ్యం కానీ తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ అంటే పేదల ప్రభుత్వం అంటేనే కాంగ్రెస్ పార్టీ జనరల్గా. సో మైనార్టీ వర్గానికి కానీ దేనికి కానీ అంటే అన్ని మతాలని కలుపుకొని చేసే పార్టీ నేషనల్గా ఒక కాంగ్రెస్ పార్టీని. సో అభిమానం అనేది ఫస్ట్ నుంచి ఉంది, ఒకటి పడిపోయింది, ముద్ర పడిపోయింది. సో పేదలకు ఏమన్నా చేయాలంటే కాంగ్రెస్ ప్రభుత్వమే చేస్తుంది, వేరేది ఏం చేయలేదు అనేది ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి నాన్న ఉన్నాడు కాబట్టి అది ఒక ముద్ర పడిపోయింది. సో ఆ విధంగా మళ్ళీ మేము ఎప్పుడు పార్టీ మారలేదు. సో అప్పుడు సెకండ్ టైం నేను 2013లో నిలబడడం జరిగింది. సో అప్పుడు అందరినీ గ్యాదర్ చేసుకొని అందరి ఆశీర్వాదంతో ప్రతి కులము ప్రతి మతంతో మింగిల్ అయిపోయి అప్పుడు నిలవడం జరిగింది. సరే అప్పుడు ఆ శేఖర్ అంటే లేడీ వచ్చింది, మేడం నిలబడ్డది, మా భార్య నిలబెట్టిన. అప్పుడు మనకు స్టేట్లోనే మనకు భారీ మెజార్టీ తోటి ఎంత వచ్చింది సార్? అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉంటే 3600 మెజార్టీ వచ్చింది మనకి, దాదాపు 7000 ఓట్లు 8000 ఓట్లు వచ్చింది మనకు. వాళ్ళ పక్క వాళ్ళకి 1000 డిపాజిట్ రాలేదు, ఇద్దరికి కూడా డిపాజిట్. ఓటమి గెలుపుకు నాంది అంటారు కదా, ఓటమి అనేది ఆ విధంగా ఆ పట్టుదలతోటి మనం జనాలు కూడా నన్ను మంచిగా భారీ మెజార్టీ వచ్చింది. తెలంగాణ అప్పుడు విడిపోలేదు ఉమ్మడి రాష్ట్రం, తెలంగాణలో మనది ఫస్ట్ యాక్చువల్గా, ఉమ్మడి రాష్ట్రం ఉండే కాబట్టి సెకండ్ ప్లేస్ ఉండే మనది. అంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో వేరే వాళ్ళు మెజార్టీ ఉంటే తర్వాత మనదే మెజార్టీ ఉంది. సో మరి అప్పుడు మీరు గెలిచిన తర్వాత మీ హయాంలో ఏం పనులు చేశారు అభివృద్ధి పనులు? సో అప్పట్లో చాలా డ్రాట్ ఉండేది. సో వాటర్ ప్రాబ్లం విపరీతంగా ఉంది, ఎక్కడ పోయినా ఏ గల్లీకి పోయినా నీళ్ళ ప్రాబ్లం ఉండేది. సో డ్రైనేజ్ వ్యవస్థ అది ఇది జనరలే,
మనకు కావాల్సింది ఫస్ట్ వాటర్ ప్రాబ్లం. వాటర్ కొరకు నేను ఏ విధంగా అంటే అప్పుడు ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారు ఉండే. సో ఆ అనుబంధం నాకు రేవంత్ రెడ్డి తోటి అప్పటి నుంచే. సో నేను సర్పంచ్గా ఉంటే అప్పుడు ఆయన రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండే. సో నేను 2-3 సార్లు వెళ్ళడం జరిగింది, కలవడం జరిగింది. ప్రతి దానికి కూడా ఆయన అంటే ఒక మంచి పనికి ఎంకరేజ్ చేస్తుండే. సో నీ ఏమున్నా నరేందర్ నువ్వు ఉన్నా నువ్వు చేసుకో. గవర్నమెంట్ కాంగ్రెస్ మాకు అంత పరిచయాలు లేవు. అప్పుడు గురునాథ్ రెడ్డి సాబు ఓన్లీ ఇక్కడ వరకే, మాకు గాంధీ భవన్తో కానీ ఇంకా పెద్ద మనసుతోటి ఏం సంబంధం లేదు. ఆ విఠలరావు సాబ్ వచ్చిన తర్వాత కొద్దిగా మేము గాంధీ భవన్ పోవడము అక్కడ పోవడం జరిగింది. అప్పటి వరకు మాకు ఆ ఫైనల్ ఇంక మా గవర్నమెంట్ ఉన్నదని తెలియదు, మాకు గవర్నమెంట్ నుంచి సోర్సెస్ కూడా తెలియదు. ఓన్లీ ఎమ్మెల్యే గారే, ఆయన తెలుగుదేశం ఎమ్మెల్యే. అప్పట్లో మరి ఆయన 4 ఎకరాల భూమి కొని ఇవ్వడం జరిగింది బస్ డిపోకు. అప్పుడు మా ఈమెనే సర్పంచ్ ఉండే కాబట్టి ఈమెనే ప్రారంభం చేయడం జరిగింది. సో అట్లా ఏవడినాడు ట్రాక్టర్ మనకు మంజూరు చేయడం జరిగింది, ఒకటి సీసీ రోడ్లు మంజూరు చేయడం జరిగింది. ఏమున్న నిధులు స్పెషల్ నిధులు అన్నీ కూడా కోజికి ప్రత్యేకంగా ఆయన, ఎందుకంటే కోజి ప్రజలంటేనే కొంత అభిమానం రేవంత్ రెడ్డి గారికి, తిరుపతి అన్న. సో ఆ విధంగా అభిమానంతో తిరుపతి అన్న రేవంత్ అన్న ఇద్దరు కూడా నా మీద మరి సరే వాళ్ళకి ఏం కలిగిందో, నా మీద ప్రేమ కలిగిందో ఏముంది కానీ, సో అరే ఒక మంచి వ్యక్తి ఉన్నాడు కదా అని చెప్పేసి ఏమున్నా సహకారం చేసేది, ఏం అడిగినా కూడా ఇచ్చేది. సో నేను స్పెషల్గా అప్పుడు మనకి 13 ఫైనాన్స్ ఆ ఫైనాన్స్ ఉండే, దాంట్లో దాదాపుగా నాకు తెలిసి ఒక 70-80 బోర్లు వేయించిన ప్రతి గల్లీ కూడా చేసి, పైప్ లైన్. నాకున్న టీం కూడా చాలామంది అందరు కూడా సహకరించింది. ఎట్లా అంటే మేము పోయి పొద్దున్న 6 గంటలకు 5 గంటలకు పోయి ఆ బోర్ ఏమన్నా రిపేర్ అయితే మా మెంబర్లతోటి మేమే తీపిస్తుంటాం. సో ఆ విధంగా సార్ ఎక్కడ డ్రైనేజ్ సమస్య ఉన్నా పోయి దగ్గర నిలబడి ఆ డ్రైనేజ్ తీయడం కానీ, కాలువలు ముందలుండి తీపేయడము, వీలైతే మా మా మెంబర్స్ కూడా లేబర్ లాగా కూడా వర్క్ చేసింది, అంత సహాయం చేసింది నాకు అందరు. సో ఆ టీం అనేది నేను మెచ్చుకుంటాను. ఆ ఘనత అనేది మా టీంకు దక్కుతుంది అందరు కూడా. అయితే సార్ మనకు 2018లో రేవంత్ రెడ్డి అని ఓడిపోయారు కదా. సో ఓడిపోవడం గల కారణాలు ఏమంటారు? అప్పట్లో చాలా రచ్చ జరిగింది అప్పట్లో. అవును, అప్పట్లో అయితే అన్న ఓడిపోవడానికి కారణం ఏంటంటే, సరే అప్పటికి నాది కూడా సర్పంచ్ పదవి అయిపోయింది 2013 నుంచి 18. తర్వాత అన్న దీంట్లోకి రావడం జరిగింది, కాంగ్రెస్ అప్పటికి తెలుగుదేశం ఉండే, మళ్ళీ దీంట్లోకి రావడం జరిగింది కాంగ్రెస్లకు. అప్పుడున్న పరిస్థితి లోపల టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ప్రతి ఒక్క లీడర్కి డబ్బులు ఇచ్చేసి తీసుకోవడం, అంటే ఇక్కడున్న లీడర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరిని కొనుగోలు చేయడం జరిగింది. రేవంత్ అన్నత ఎంట ఎవరైతే తెలుగుదేశం ఉన్నారో దాదాపు అందరినీ ఒక్కరిద్దరు తప్పిస్తే అందరినీ కొనేసారు. సో అప్పటికి మా టీం గట్టిగా లేదు, ఓన్లీ నేనున్నా, విజయ్ కుమార్ ఉన్నాడు, అంతే. అప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ పైన ఉన్నా కూడా అది పెద్ద మాకు అది లేదు, ఆ స్ట్రాంగ్ లేదు. కోజిగి లోపల ఓన్లీ అంటే జనాల మద్దతుతోటే ఉన్నాడు రేవంత్ అన్న. ఆ గట్టి లీడర్స్ ఎవరు లేరు ఆయనకు. ఉన్న లీడర్స్ ఎవరన్నా అంతా అమ్ముడు పోయారు. సో టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు చేసిన పని ఏంటంటే వీళ్ళంతా కొనుగోలు చేసి అంటే ఆర్థికంగా దెబ్బతీసింది ఆయన్ని, అంటే మనోబలాన్ని కూడా బాగా దెబ్బతీసింది. సో మేమందరం గట్టిగానే ప్రయత్నం చేసినాము, అయినా కూడా తను సరే ఆయన ఓడిపోయినా కూడా అసలు మనోబలాన్ని ఇది చేసుకుంటూ మళ్ళీ పోయి ఎంపీగా గెలిచింది. సో అది ఒకటి గ్రేట్నెస్ అన్నది. సో ఆ తిరుపతి అన్న కానీ రేవంత్ అన్నది కానీ వాళ్ళని మెచ్చుకోవాలి. ఆ స్ఫూర్తితోటే నేను సరే లాస్ట్ టైం నేను నిలబడలేదు, నాకు ఆర్థికంగా అప్పట్లో లేదు. సో సర్పంచ్ చేసినా కానీ అన్నీ బయటికి పోయినాయి, ఒక్కటి కూడా నేను సంపాదించలేదు. కాబట్టి అప్పుడు ఆర్థికంగా గట్టిగా లేకుంటుంది. సో 2018లో కూడా నా అన్న ఎంకరేజ్ చేసిండు, నిలబడి నువ్వు ఉండు అంటే, లేదన్నా నేను పరిస్థితి బాగాలేదు, అప్పుడు లాస్ట్ టైం నిలబడలేదు, అన్న కౌన్సిలర్ నిలబడ్డారు, వాళ్ళు గెలిచిండ్రు వాళ్ళు. సో అప్పుడు కూడా పరిస్థితి మనం నిలబడితే సరే ఉండలేము. వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు శత విధాల ప్రయత్నం చేసిన అందరినీ కానీ మనం ఎప్పుడు పోలేదు. రేవంత్ అన్న వెంటనే ఉన్నాం, రేవంత్ అన్న నమ్ముకునే ఉన్నాం, తిరుపతి అన్న నమ్ముకునే ఉన్నాం. వాళ్ళ స్ఫూర్తితోటే ఈరోజు మళ్ళీ నాకు అవకాశం ఇచ్చిండ్రు, వాళ్ళే డిక్లేర్ చేసి పంపిండ్రు. సో ఇప్పుడు కూడా ₹1 లేకున్నా కూడా నన్ను అంటే ప్రజలే ఫస్ట్, ప్రజలు నా బ్యాచ్ 10th బ్యాచ్ ఆ బ్యాచ్ మళ్ళీ ఓ మీటింగ్ పెట్టుకొని మళ్ళీ కూడా మన అందరం కలిసి మళ్ళీ చేసినాము, నా స్టూడెంట్స్ ముఖ్యంగా. అయితే మీరు ఇంతవరకు కూడా చేశారు కదా సార్, సర్పంచ్ చేశారు, అన్ని మీకు రాజకీయ అనుభవం ఉన్నది, మరి ఇప్పుడు ఎందుకు మీరు మళ్ళీ నిలబడ్డారు? అంటే రాజకీయ అనుభవం అనేది మనకు ఆల్రెడీ ఉంది, నాకేం పదవులు కావాలని కోరిక లేదు. సో జనాల కోరిక మేరకు వాళ్ళ అభివృద్ధి నేను ఒకటే కోరుకుంటున్నాను.
ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ అస్తవ్యస్తంగా నేను నిలబడకపోవడానికి కారణం అదే. సరే ఒకసారి చేసినా అయిపోయింది, నాకేం అవసరం లేదు అనుకున్నాను. కానీ మళ్ళీ పరిస్థితులు అంతా కూడా అస్తవ్యస్తంగా తయారైంది. అసలు డెవలప్మెంట్ అనేది చాలా ఘోరంగా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ప్రతిది కూడా అంతా ఏది అదే లంచగొండితనం కానీ అది కానీ కొద్ది ఆయన చేసిన కేసీఆర్ చేసినా కూడా ఈ పనులు అనేది కూడా జనాలకు అందలేదు. సో ఫ్రాడ్నెస్ ఎక్కువ జరిగింది. ఏ విధమైన ఫ్రాడ్ జరిగింది మన సో ఏ కోసిగి ఏ మున్సిపాలిటీలో? విధంగా ఫ్రాడ్నెస్ అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మన దగ్గర ఈమె కలెక్టర్ అమ్మ ఉండే మీ బీసీ కాలనీకి అక్కడనే ఓ పంచతంత్ర పార్క్ అని ఏర్పాటు చేసింది. అవును. పక్కన ఒకటి మల్టీ లెవెల్ ఏదో బిల్డింగ్ అని బిల్డింగ్. కట్టేసేసింది. మటన్ మార్కెట్ కోసం అన్న. మటన్ మార్కెట్ ఏదో అని చేసేది. ఇక్కడనేమో నాగులబాయి కాడ ఒకటి ఏదో చిన్నగా అదేదో ఇది చేసిందని చెప్పేసింది. కేటీఆర్ వచ్చినప్పుడు పెద్ద పెద్ద తొట్లు పెట్టి అది పెట్టి పెద్దగా ఏదో హంగామా చేసింది. తొట్లు ఏడున్నాయి, ఒక తొట్లు ఉన్నాయి. ఒక ఆడ మనం నాగులబాయి కాడ చేసింది మనం ఉంది అక్కడ. ఒకటి లేడీస్కి బస్ అని తెచ్చింది ఒకటి. టాయిలెట్స్ కోసం. ఒక్కరోజు కూడా నాకు తెలిసి వారం రోజులు కూడా పని చేయలేదు అది. సో చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇక ఎంత ఫ్రాడ్ జరిగిందంటే అంత ఫ్రాడ్ జరిగింది. విపరీతమైన ఫ్రాడ్, ప్లాట్లు ఆక్యుపై చేయడము. సో ఆ ఫ్రాడ్నెస్ చూసి సరే నాకు కొద్దిగా నాకు కూడా అరే అమ్మ మనము ఇంత చేసినాము అప్పుడు వీళ్ళు ఈ విధంగా చేస్తుండ్రు. నేను అప్పుడు హరిచందన్ వచ్చినప్పుడు కూడా కొట్లాడి నేను ఆడ ఇసుకబాయి కాడికి వచ్చి అసలు ఆడ ల్యాండ్ అంతా ఆకిపోయింది. 2 ఎకరాలు ఆమె చూపించింది. అసలు కనీసం అమ్మ మీరు ఒక మెజిస్ట్రేట్, జిల్లాకు మెజిస్ట్రేట్, మీరు వచ్చేటప్పుడు కనీసం ఎంక్వైరీ చేయాలి. వాటర్ ఉన్నాయి అక్కడ, ఆ విలేకరులకు ఇద్దామని వచ్చింది. భూమి అని ఉందమ్మా, మాకు కనీసం పేపర్ అని ఉందా అంటే ఆడ నుంచి మాట్లాడితే వెళ్ళిపోయింది ఆమె ఈజీగా. సో ఒక కలెక్టర్ లెవెల్ అనే మరి ఇంత అంటే మరి కేసీఆర్ నరేందర్ రెడ్డి గారు కానీ సో ఈ విధంగా ఫ్రాడ్ చేయడం అనేది కొద్దిగా నాకు బాధ అనిపించింది. మరి ఇప్పుడు మీరు నిల్చున్నారు, గెలిచారు కదా, ఇక్కడ సమస్యలు ఏమన్నా అసలు కోసి మున్సిపల్ మొత్తం సమస్య? మెయిన్ సమస్యలు దీని లోపల ఉన్న సమస్య ఇప్పుడు రేవంత్ అన్న గెలిచిన తర్వాత మ్యాక్సిమం మనకు ఈ డెవలప్మెంట్ కార్యక్రమాలు స్కూల్స్ కానీ, బిల్డింగ్స్ కానీ, అంగన్వాడీ స్కూల్స్ కానీ, రోడ్లు కానీ వాటి అన్నిటికీ ఆయన మనం అడగకముందే ఇచ్చేసిండు. దాంట్లో ఎటువంటి డౌట్ ఏం లేదు. సో ఆ పనులన్నీ కూడా మనం సక్రమంగా చేయాలి. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ మనము అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నడుస్తూ ఉంది, రోడ్లు క్లీన్ లేవు, మోర్లు క్లీన్ లేవు, ఇంకా వాటర్ సమస్య ఉంది. సో నేనున్నప్పుడు దాదాపుగా 8 ట్యాంకులు కట్టించిన నేనున్నప్పుడు. అది మీ బీసీ కాలనీలో కానీ, మన సాయిబాబుగూడలో కానీ, ఎస్సీ కాలనీలో కానీ, మా మున్నూరువాడ వాటర్ సమస్య విపరీతంగా ఇన్ని ట్యాంకులు కట్టంగా కూడా అన్ని బోర్లు వేయాల్సి వచ్చింది. జనాభా పెరుగుతూ ఉంది ఇంకా. అదే అసలు మనకు ఎడ్లబజారు మన ఇది ఎండిఓ ఆఫీస్ సైడ్ అక్కడైతే అసలు ఏం లేకుంటుండే, పూరా ఘోరంగా ఒక ఎన్ని బోర్లు వేసా అన్ని బోర్లు లోపలికి పోతుండాడు. సో నేను దాదాపుగా ఒక 4-5 సార్లు ఆడ బోర్లు వేస్తా అది మునిగిపోవాలి అది. సో ఆ విధంగా అది చాలా ఇబ్బంది ఉండే. సో నాకున్నంత వరకు అందరు హెల్ప్ చేసిండ్రు, ఇంతనంత సమస్య తీర్చినప్పుడు. సో ఆ అభిమానంతో ఇప్పుడున్న నా స్టూడెంట్స్ పాత వాళ్ళు అందరూ ఉన్నారు. సో వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఈసారి మరి మరి మళ్ళీ ఒక క్లీన్ స్వీప్ ఇచ్చిండ్రు. అందరికీ కూడా ధన్యవాదాలు. ప్రత్యేకంగా మా స్టూడెంట్స్ కానీ, మా బ్యాచ్కి కానీ, మా లీడర్స్ అందరూ కూడా, ఇప్పుడున్న లీడర్స్ అందరూ, ఇప్పుడు ప్రత్యేకంగా మా రఘు, మా బావమరిదేవాడు, విజయన్న కానీ, కృష్ణప్పన్న కానీ, బెజ్రాములు, హరి, వీళ్ళంతా టీం కూడా నాకు కోఆపరేట్ చేసింది. మెంబర్లు ఇప్పుడున్న మెంబర్లు బాలరాజు, సీను, మాస్టర్ సీను, వీళ్ళందరూ కూడా ఒక సమిష్టి కృషితోటి ఈరోజు 16 తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు గెలిచారు సార్. సో ఒక చైర్మన్గా మీరు మొదటి 100 రోజులలో ముఖ్యంగా మీరు చేపట్టబోయే అభివృద్ధి పనులు ఏంటి? నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అభివృద్ధి పనులు ఆటోమేటిక్గా జరుగుతున్నాయి. నేను ప్రత్యేకంగా దృష్టి పెట్టింది ఏంటంటే జనాల ఆరోగ్యం కొరకు రోడ్లన్నీ కూడా మురికిలేసినాయి. ప్రత్యేకంగా ఫస్ట్ మనం ఇప్పుడు ఈ మున్సిపల్ ముందరికి వెళ్ళి రోడ్డు ఫస్ట్ అదే దాని మీద దృష్టి పెట్టినా అది ఈ 1-2 నెలల్లో కంప్లీట్ చేసుకుంటా. శివాచరస్త వరకు కూడా నీట్నెస్గా ఎక్కడ కూడా దుమ్ము రాదు. ఇంతకుముందు మనం పోతుంటే ఆ దుమ్ము వస్తుండే కళ్ళకు, ఆ షాపులకు పడుతూ ఉండే. సో ఎక్కడంటే అక్కడ చెత్త పడేస్తూ ఉంది. ఆ డ్రైనేజ్ సిస్టమ్ కానీ అంతా కూడా మురుగునీరు పారుతూ ఉంది. సో ప్రత్యేకంగా దృష్టి నాకు స్పెషల్గా ఏం లేవు, ఆల్రెడీ అన్నీ ఇస్తున్నాడు. స్పెషల్గా ఏం అడిగినా కూడా ఇస్తాడు. సో కొన్ని అంగన్వాడీ భవనాలు ఇంకా కొన్ని వాటిలో లేవు అంగన్వాడీ భవనాలు. కానీ నేను ముఖ్యంగా ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టాలనుకుంటున్నాను. అంటే స్కూల్స్ డెవలప్మెంట్ కానీ వాళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చిండు, టాయిలెట్స్ కానీ, వాటర్ సిస్టమ్ కానీ. చాలా ఇంపార్టెంట్. అదొక్కటి మనం ఇంప్రూవ్ చేసుకుంటే రేపు పొద్దున యువత వాళ్ళు ఉపాధి ఈజీగా దొరుకుతుంది. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు చూసుకుంటారు. నేను ఒక్కటి యువతను కోరుకునేది ఏంటంటే చెడు మార్గంలో పోకుండా
మీ తల్లిదండ్రులను చూసుకోండి కొద్దిగా. ఏదో ఈ మధ్య యువత ఏం చేస్తుందంటే మరీ కొద్దిగా ర్యాష్గా బిహేవ్ చేయడము, కుల మతాలను రెచ్చగొట్టడము, అటువంటి పనులు చేస్తూ ఉన్నారు. దయచేసి అవన్నీ చేయకండి. అందరం కూడా అన్నదమ్ములమే, అందరం కలిసి పోరాడదాం. ఏ సమస్య ఉన్నా నేను నాకు చేసినంత చైర్మన్గా మీ సమస్యలు ఏమున్నా కూడా నా దృష్టికి తీసుకురండి. నేను అందరూ కూడా మన లీడర్తోటి, రేవంత్ తోటి, తిరుపతితో మాట్లాడి ఏ సమస్యలు ఉన్నా కూడా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా మనం తీసుకుందాం. కొట్లాడకండి దయచేసి. కొట్లాడకుండా అందరం కూడా మంచిగా సార్ మీరు 2 తరాల రాజకీయాలు చూసినారు అవును. మీ జీవితంలో, అంతే మొదటి నుంచి మీ రాజకీయం మీ ఇంట్లో ఉంది కాబట్టి 2 తరాలు చూసారు కదా. ఆ. అప్పుడున్న రాజకీయాలకి ఇప్పుడున్న రాజకీయాలకి ఏంటంటే తేడా? నాకు పెద్ద తేడా ఏమనిపిస్తలేదు. ప్రేమతో ఒకప్పుడు అసలు డబ్బు సంగతి ఉండదు కదా సార్. డబ్బులు ఈ అప్పుడు కూడా మధ్య కాలంలో ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. అది ఇక అది చెప్పరాదా చెప్పొచ్చు అనేది, కానీ అది అలవాటు చేసింది మరి గత ప్రభుత్వమే. ఆ. ఆ ప్రభుత్వం అలవాటు చేసి జనాల్లో ఏం లేదు. మనం అలవాటు లీడర్ అలవాటు చేస్తేనే వాళ్ళు ఇస్తే తీసుకుంటారు ఎవరైనా కావాలి 100%. అది లీడర్ ఇవ్వకపోతే ఎందుకు తీసుకుంటారు చెప్పు. సో లాస్ట్ టైం నేను మరి నాకు ప్రేమతోటి చాలా మంది డబ్బులు ముట్టలేదు. సో ఇప్పుడు ఆ ప్రేమతోటి అది ఎట్లా అలవాటు అయిందంటే పాతది అలవాటు మనం చెప్పనీకి అంత ఈజీ కాదు అది. సార్ ఇప్పుడు మీరు కోజీ క్యాప్టెన్ లాగా మీరు ఇప్పుడు 16 మందిని అందరూ కూడా మీతో 15 మందిని కూడా కలుపుకోవాలి కదా. ఎట్లా ఉంటుంది కోఆర్డినేషన్ వాళ్ళకి మీకు ఎట్లా ఉంది? ఎటువంటి ఇబ్బంది లేదు. ఎవరున్నా నేను కలుపుకొని పోతా, అందరితోటి వర్క్ చేయిస్తా. నాకు ఆ నమ్మకం ఉంది. అందరు కూడా సహకరిస్తారు. నా పెద్ద లీడర్లు అందరూ కూడా వాళ్ళ సహకారంతో, ముఖ్యంగా పెద్ద లీడర్స్ ఎవరైతే ఉన్నారో కృష్ణప్పన్న కానీ, విజయన్న కానీ, మన రఘు కానీ, ఇప్పుడు మండల్ ప్రెసిడెంట్ ఉన్నారు, మనం ఎవరు రాములు ఉన్నాడు. సో వీళ్ళందరూ, హరి ఉన్నాడు పాత చైర్మన్, రాజేష్ ఉన్నాడు. సో వీళ్ళందరూ కోఆర్డినేషన్ తోటి చేస్తూ ఉన్నా. భీమిరెడ్డి ఉన్నాడు, ఇంతకుముందు ఆయన మరి డీసీపీ డైరెక్టర్గా పనిచేసిండు. మా ఫ్రెండ్ సర్కిల్ ఉన్నారు, మావాడు రమేష్ ఉన్నాడు, దేవేందర్ ఉన్నాడు. సో వీళ్ళందరూ కోఆర్డినేషన్ తోటి, నేను ఒక్కరే పేర్లు వీళ్ళ పేర్లే కాదు, మిగతా అందరూ కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు సోమశేఖర్ ఉన్నాడు, ఓమయ్య ఉన్నాడు, శ్రీనివాసరెడ్డి అన్న ఉన్నాడు. సో పేర్లు చెప్పాలంటే చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ నాకు కోఆర్డినేట్ చేసింది. ఇప్పుడు గంధగిరి కానీ, వాళ్ళు గారు కానీ, తర్వాత మన బహార్పేట వాళ్ళు కానీ. సో ఎక్కడైనా ఇప్పుడు ముఖ్యంగా మా మైనార్టీ సోదరులు ఆసిఫ్, సలీము, హాజీ, ఫెరోజు, ఈ మైనార్టీ సోదరులు నా మీద ఒక అభిమానం ఉన్నది వాళ్ళకి. సో అదొక్క వాళ్ళదే కాదు, ఇప్పుడు వీళ్ళే ఉన్నారు, బీజేపీ వాళ్ళు యూత్ ఉన్నారు, ఇదే ప్రశాంత్ కానీ, బద్రి కానీ, వాళ్ళు కానీ. సో అంటే 100% అందరూ కూడా, అంటే ఒక మంచి వ్యక్తి, ఇప్పుడు రేవంత్ అన్నకు కూడా చేస్తారు వాళ్ళు. రేవంత్ అన్నకు సపోర్ట్ చేసినట్టు నాకు సపోర్ట్ చేసింది. అంతేగాని వాళ్ళు అంటే ఒక మంచి తలంతో మనం పనిచేస్తున్నాం కాబట్టి ఒక అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా, ఈవెన్ అవతల పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కూడా చేసారు. ఎవరు కూడా మనకు వ్యతిరేకం చేయలేదు. ఒక్కవేళ అక్కడక్కడ అడపాదడప ఎవరైనా ఉన్నా కూడా అందరిని కూడా కలుపుకొని పోతాము. ముఖ్యంగా నాది ఏంటంటే కోజీని క్లీన్నెస్గా ఉంచాలి, వాటర్ సమస్య తీర్చాలి, ఏమున్నా ఎడ్యుకేషన్ హబ్గా మార్చాలి. ఇప్పుడు అన్న మనకు దగ్గరలోనే ఒక అంటే ఇండస్ట్రియల్ కారిడార్ ఉన్నది కాబట్టి యువతకు పెద్ద ఎత్తున అవకాశాలు. తర్వాత ఎవరైనా మన అన్న ఇచ్చిన హామీలు ఏమన్నా పెన్షన్స్ కానీ అవి కానీ, ఇండ్లు ఇంకా చాలామంది పేదలకు ఇల్లు రాలేదు. సో అటువంటి గవర్నమెంట్ స్కీమ్స్ ప్రతి ఒక్కరికి అందేలా, అది పేదవాళ్ళకి, అంటే అన్యాక్రాంతం కాకుండా, అంటే వచ్చినోనికే రాకుండా, అదొక్కటి నేను ఆ బాధ్యత తీసుకుంటున్నాను. అయితే మీరు ఇండస్ట్రియల్ కారిడార్ అన్నారు కాబట్టి అక్కడ ఇంతకుముందు కూడా చాలా మంది రైతులు మా భూములు అని చెప్పేసి ధర్నా చేశారు, కొట్లాడారు. కొడంగల్లో కూడా పెద్ద ఎత్తున పోలీసులు కూడా దాడి జరిగింది కదా. అటువంటి అనే అది తెలుసు మీకు అది. సో అది కావాలని చేసిన కథలు, అది ఎవరు కూడా చేయలేదు. కొంతమంది అది ప్రోద్బలంతో గత ప్రభుత్వం వాళ్ళు చేసిన రాద్ధాంతం తప్పిస్తే అక్కడ ఏం లేదు. అందరు కూడా సహకరించారు, అందరు భూములు ఇచ్చిండ్రు, వాళ్ళందరూ కూడా మంచిగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా అమౌంట్ ఇవ్వడం జరిగింది, కాంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు సహకరిస్తుండ్రు. మీరు చూస్తే తెలుస్తుంది ఎంత డెవలప్మెంట్ అవుతుంది అనేది. చాలా డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి మనకు అన్న రేవంత్ అన్న రావడం అనేది అసలు ఊహించలేని విషయము. ఇప్పుడు మనం అన్నని యూజ్ చేసుకొని ఇంకా ముందు కూడా 10 ఏళ్ళు కూడా రేవంత్ అన్ననే ఉంటాడు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది, తిరుపతి అన్ననే మనకి ఇన్ఛార్జ్ ఉంటాడు. తిరుపతి అన్న ఆధ్వర్యం లోపల 100% డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తాం. అయితే మీరు తిరుపతి అన్న గురించి కూడా మాట్లాడుతున్నారు కాబట్టి జనాలు ఒకటి ఏముందండి టాకు, ఇప్పుడు గవర్నమెంట్ కి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు కానీ ఏం జరిగినా కూడా తిరుపతి అన్న గారు కూడా వస్తున్నారు. సో ఏ హోదాలో తను వస్తున్నారు అంటే పార్టీ పరంగా ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు కూడా అధికారికంగా తనకు లేదు కదా ప్రోటోకాల్ ఎందుకనేది జనాలలో ఉన్నది సార్. సరే ఒకటి చెప్తా వినండి. ఇప్పుడు నేను చైర్మన్గా ఉన్నా. సో మా భార్య ఏ హోదాలో వచ్చి ఇది చేస్తుంది అంటే ఒక ఫ్యామిలీ మెంబర్గా
ఒక సపోర్టర్గా, అంటే ఒక పెద్ద మనిషిగా, ఇప్పుడు మాకు పెద్ద మనిషి ఆయన. సో అన్న సీఎం గారు అక్కడ బిజీ ఉంటారు కాబట్టి ఇవ్వాలంటే అన్న ఒక పెద్ద పదవి ఇవ్వలేడా అన్నకు? తీసుకోలేడా? పెద్ద విషయం కాదు. తీసుకోలేరు. ఎందుకు తీసుకోలేరు అంటే అది ఒక మర్యాద. అంతేగాని దాన్ని వీళ్ళు రాద్ధాంతం చేసి తప్పుపడే అవసరం లేదు. దయచేసి అది అర్థం చేసుకోండి. అన్న మనకు అండదండగా మనకు కావాలి కదా. ఎవరో సీఎం అక్కడ ఉంటారు, ఎవరో ఉండాలి కదా. ఫస్ట్ నుంచి ఉన్నాడు అన్న, పెద్ద మనిషి ఉన్నాడు. ఆ పెద్ద మనిషి హోదాలో మాకు వస్తున్నాడు అంతే. అంత అయితే తప్పిస్తే రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ, సీఎం అయినప్పటికీ అవును. డెవలప్మెంట్ విషయంలో ఏమి గమనించారు? డెవలప్మెంట్ ఇచ్చినారు. ఏం అడగకుండా కూడా నీకు అన్ని చేస్తూ ఉన్నాడు కదా. రోడ్ ఇప్పుడు దాదాపుగా కోసి మున్సిపాలిటీ 350 కోట్లు ఇచ్చిండు. సో ఎందుకొరకు ఇచ్చిండు? ఏం అడగొద్దు, ప్రతి గల్లీ లోపల రోడ్లు కావాలి, సీసీ రోడ్లు కావాలి, వాటర్ సమస్య తీర్చాలి, తర్వాత బిల్డింగ్స్ కావాలి, స్కూల్ బిల్డింగ్స్ ఏమన్నా ఉంటే కావాలి, అంగన్వాడీ బిల్డింగ్స్ ఏమన్నా ఉంటే కావాలి, ఇంకా ఏం సమస్యలు ఉన్నా కూడా అన్ని తీర్చాలి అనే ఉద్దేశంతో ఆయన ఇచ్చిండు. మనకి ఇంకేమైనా మన దృష్టికి తీసుకెళ్తే ఆయన దృష్టికి తీసుకుని అవి కూడా సాల్వ్ చేస్తారు, తప్పకుండా సాల్వ్ చేస్తారు. అయితే మీరు అసలు రాజకీయాల్లోకి రావడానికి ఎవరైనా పొలిటికల్ లీడర్ యొక్క ఒకటి మా నాన్ననే ఆదర్శం, అంతే అంతే ఆదర్శం, జనాలే ఆదర్శం. ముఖ్యంగా మా ఎవరైతే చెప్తాం కదా, నన్ను బాగా ప్రోత్సాహం చేసింది మా మా మిత్ర బృందం 10th క్లాస్ బ్యాచ్. కానీ మీకు రాజకీయాల్లో ఇష్టమైన లీడర్ ఎవరు సార్? ఇక ప్రస్తుతం అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే. అంతకుముందు జయపాల్ రెడ్డి గారు ఉండ్రి, మంచి లీడర్ అంటే. తర్వాత విఠలరావు గారు కూడా మంచి లీడర్గా ఉండే. రాజశేఖర రెడ్డి గారు నుంచి మనం అందరం నేర్చుకున్నాం. ఇందిరాగాంధీ అంటే మనకు తెలియదు కానీ రాజశేఖర రెడ్డి గారు సో జనాలకి ఏ విధంగా హెల్ప్ చేయాలనేది ఆయన రాజశేఖర రెడ్డి గారి నుంచే మనం నేర్చుకున్నాం. సార్ స్నేహం గురించి ఒక మాట ఇవ్వండి, ఏం చెప్తారు సార్? ఎందుకంటే మీ ఫ్రెండ్స్ అంతా కూడా మీ ఫ్రెండ్స్ కూడా చెప్తున్నారు కాబట్టి. స్నేహం దానికి ఏం చెప్పలేము, అది ఎంతో విలువైన, దానికి ఎంత చెప్పినా తక్కువనే. దాని గురించి చెప్పే అవసరమే లేదు. స్నేహం అంటే స్నేహమే. అది అంటే దాంట్లో ఆశ కానీ అపేక్ష కానీ ఏమీ లేకుండా ఒక మనిషిని ముందరికి తీసుకుపోయేదే స్నేహం. సో నన్ను ఆ విధంగా వాళ్ళు ప్రేమించి నన్ను ముందుకు తీసుకెళ్లారు మా మిత్ర బృందంలో కూడా. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. యువతకు మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? యువతను ఇంతకుముందు చెప్పిన యువతను కోరేది ఒకటే, మీరు చెడు మార్గాలు పట్టకుండా ఫస్ట్ మీ భవిష్యత్తు మీద దృష్టి పెట్టండి. ఎవరైతే ఇంకా ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదువుల మీద దృష్టి పెట్టండి. తల్లిదండ్రులు ముఖ్యంగా తల్లిదండ్రులు గౌరవించండి. తల్లిదండ్రులకు సహాయంగా ఉండండి. పొద్దున్నే లేవండి, 5 గంటలకు 6 గంటలకు లేవండి, ఇంట్లో సాయం చేయండి. ఇంట్లో సాయం చేసిన తర్వాత సమాజానికి చూడండి. ఫస్ట్ మనము ఏందనేది మన సెల్ఫ్ అనేది ఒకసారి మీరు ఆలోచన చేయండి. మన తల్లిదండ్రులు ఏ విధంగా ఉన్నారు అనేది ఆలోచన చేస్తే సొసైటీకి మనం ఏం చేద్దామని ఆలోచన చేస్తాం. కాబట్టి దయచేసి ఏం చేయాల్సిన అవసరం లేదు. నీ గురించి నువ్వు ఫస్ట్ ఆలోచన చేయి. నువ్వు డెవలప్ అయితే ఆటోమేటిక్గా నువ్వు ఇంత సొసైటీకి సాయం చేయగలుగుతావు. సో సార్ చివరిగా మరి మిమ్మల్ని నమ్మి ఓట్లేసి గెలిపించిన మీ ప్రజలకు ఏం సందేశం ఇస్తారు? ఇక ప్రత్యేకంగా వాళ్ళకి ఫస్ట్ నుంచి ఎప్పటి నుంచో ధన్యవాదాలు. ప్రజలందరికీ కూడా, కోసి మున్సిపల్ ప్రజలకు, కోసి కాన్స్టిట్యుయెన్సీ ప్రజలకు అందరూ కూడా నా మీద ఇంత అభిమానంతో మీరు ప్రేమ చూపించినందుకు, మీ అభిమానాన్ని నేను ఎప్పుడు కూడా వమ్ము చేయను. మీరు చూపిన దారిలోనే నేను వెళ్తా. మరి నాకు అండగా రేవంత్ అన్న, తిరుపతి అన్న ఉన్నారు. వారి అండదానంతో మా టీం అయితే ఉంది. మా లీడర్స్ అందరూ కూడా, పెద్ద లీడర్స్ కానీ, నా కొలీగ్స్ కానీ, ఇప్పుడు నా మున్సిపల్ టీం కానీ, మిగతా అంతా టీం కానీ, మండలి టీం కానీ అందరూ కూడా కలుపుకొని అభివృద్ధి పదంలో తీసుకెళ్తాం. మీరు అందరికీ కూడా నేను ఇదే నా ధన్యవాదాలు చెప్తాను. చూశారు కదా, మరి నేటి చైర్మన్ విత్ చెన్నై అనే స్పెషల్ ప్రోగ్రాం ద్వారా కోసి మున్సిపాలిటీ చైర్మన్ నాగులపల్లి నరేందర్ గారిని కలిసాం. సో తన కుటుంబం నుంచి కూడా, మొదటి నుంచి కూడా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం. సో ఈసారి నాకు నమ్మి ఓటేసిన ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా నేను రుణపడి ఉంటూ కోసి అభివృద్ధికి ఖచ్చితంగా నేను పాటుపడతాను. ఎందుకంటే అటు సీఎం రేవంత్ రెడ్డి గారి మరి అదేవిధంగా తిరుపతి రెడ్డి గారి సపోర్టు పూర్తిగా కోసి డెవలప్మెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా నేను నాకు ఇచ్చిన ఈ యొక్క బాధ్యతను ఖచ్చితంగా నెరవేరుస్తూ కోసికి అభివృద్ధి చేస్తానని చెప్తా ఉన్నారు. మరి చూద్దాం ఫర్దర్గా ఇంకా ఏం జరుగుతుందో, మరి కోసి ఏ విధంగా రూపురేఖలు మారుతుందా. నిజంగా చెప్పాలంటే కోసి ఒకప్పుడు ఉన్న కోసికి వేరు, ఇప్పుడున్న కోసికి వేరు. సో అలాంటి పరిస్థితుల్లో మరి చైర్మన్గా బాధ్యత స్వీకరించి ఇది మరి కోసిని మరింతగా అభివృద్ధి చేస్తారని కోరుదాం.